ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. ఎందెందు వెతికినా అందందు కలదు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అన్నట్టు ఇవాళ భారతీయ సిమెంట్స్కి సంబంధించినటువంటి మరొక కుంభకోణం బయటకు వచ్చింది. ఇదేంటి అంటే, పేదవాళ్ళు ఇల్లు కడుతున్నామనే పేరుతోటి ఇల్లు కట్టారంటే ఏం కావాలి? సిమెంట్ కావాలి. సిమెంట్ కంపెనీలకి ఆర్డర్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మన అనుకున్న వాళ్ళకి ఇచ్చారు. భారతీయ సిమెంట్స్కి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్స్కి ఆర్డర్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? ఇవ్వాల్సిన దానికంటే 3 రెట్లు ఎక్కువ ఇచ్చారు. అంటే భారతీయ సిమెంట్స్ ఎంతైతే సప్లై చేయగలదో, ఎంతైతే వాళ్ళ దగ్గర ఉత్పత్తి ఉందో అంతకంటే 3 రెట్లు ఎక్కువగా ఇచ్చారట. భారతీయ సిమెంట్స్కి పేదవాళ్ళ ఇళ్ల పేరుతో సిమెంటు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్కి 165 కోట్ల రూపాయల చెల్లింపు జరిగిందంట. పైగా భారతీయ సిమెంట్స్కి 110 కోట్ల బిజినెస్ కూడా జరిగింది. ఒకేపు 110 కోట్ల బిజినెస్ జరిగింది. గవర్నమెంట్ డబ్బులు 165 కోట్ల రూపాయల చెల్లింపులు వచ్చాయి. చూడండి ఎంత పెద్ద బెనిఫిట్. అంటే ఇది పెద్ద బెనిఫిట్ ఏం కాదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి స్కాముల్లో ఇవన్నీ కూడా చిన్న కొట్టుళ్ళు. మనం జగన్మోహన్ రెడ్డి గారి స్కాముల గురించి వినాలనుకుంటే అదొక పెద్ద మహాసముద్రం. 2010-11 నుంచి ఆయన మీద కేసులు నమోదై ఉన్నాయి. 42,000 కోట్ల కుంభకోణాలు మనం వింటూ ఉంటాం. ఆ కుంభకోణాలతో పోలిస్తే, 1000 కోట్ల కుంభకోణాలతో పోలిస్తే ఈ 165 కోట్లు, 110 కోట్లు, ఇంకా ఇవాళ బయటకు వచ్చినటువంటి మద్యానికి సంబంధించి ఒక 200 కోట్ల నుంచి 400 కోట్ల కుంభకోణం, ఇవన్నీ చాలా చిన్న కుంభకోణాలు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక మహా కుంభకోణాలతో పోల్చినప్పుడు, ఆయన ఆస్తితో పోల్చినప్పుడు, ఇప్పుడు ఆయన 110 కోట్లు ప్లస్ 165 కోట్లు మొత్తం కలిపిన 265 కోట్లు అనుకుందాం. ఈ 110 కోట్లు అయితే మొత్తం స్కామ్ కాదు, బిజినెస్. దీంట్లో ఎంతో కొంత లాభం ఉంటుంది. సరే, ఏదేమైనా ఒక 200 కోట్లు లేదా 150 కోట్లు, 200 కోట్లు అనుకున్నా, ఈ 200 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమోనండి, ఏదో చిన్న వైసీపీ పార్టీ ఖర్చుల కోసం మనకు వస్తాయేమో, మెయింటెనెన్స్ కోసం మనకు వస్తాయేమో, సోషల్ మీడియా టీంని మెయింటైన్ చేయడం కోసం వీటి ఏమైనా వాడుంటారేమో. సొంత డబ్బులు పెట్టేందుకు ఇలాంటి చిన్న కొట్టులు కొట్టి మన ఖర్చులను ఎర తీసుకోవచ్చు కదా అనుకున్నారేమో ఒకళ్ళు అనుకుంటే. అంతేగాని పెద్ద సంపాదన కోసం ఇవన్నీ ఉపయోగపడేవేం కాదు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మరొక విషయం, ఇప్పటికే భారతీయ సిమెంట్స్ మీద ఏది సున్నప్రాయ గనులు అక్రమంగా లీజులు కేటాయించారు అని చెప్పేసి ఆరోపణ ఉంది కదా. ఇప్పటి వరకు నేను చేయగలిగింది ఆరోపణలు మాత్రమే. మనం పేపర్లో చూసేది కూడా ఆరోపణలు మాత్రమే. నిరూపించాల్సింది ప్రభుత్వం, ఎంక్వైరీ సంస్థలు. మళ్ళీ చెప్తున్నాను, మనం చేయగలిగింది, మనం మాట్లాడగలిగింది ఆరోపణలు, వచ్చే వార్తల ఆధారంగా మాత్రమే మనం చెప్పగలం. మనం చేయగలిగింది ఒక జర్నలిస్టు అంతవరకు మాత్రమే. ప్రజల్లో ఒక విషయాన్ని పెట్టగలం. ఆ పెట్టిన విషయాన్ని నిరూపించాల్సిన అంతిమంగా ప్రభుత్వమే. ప్రభుత్వం ఆ విషయాన్ని నిరూపించాలంటే ప్రజల నుంచి ప్రజలు ఉండాలి. మా సొమ్ముకి ప్రభుత్వం జవాబుదారీగా ఉందా లేదా, గత ప్రభుత్వం ఏం చేసింది మాకు చెప్పాలి అని చెప్పి ప్రజలు అడగగలగాలి, నిలదీయగలగాలి, మాట్లాడగలగాలి. ఆ ప్రజల్లో ఆ చర్చ పెట్టడం కోసమే ఏ కుంభకోణం గురించి అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు కడప జిల్లాలో సున్నప్రాయ గనుని నిబంధనలకు విరుద్ధంగా భారతీయ సిమెంట్స్కి ఇచ్చారనేటువంటి ఆరోపణ మనం చూస్తుంది. దాని మీద ప్రభుత్వం కూడా వాళ్ళకి నోటీసులు జారీ చేసింది. దాని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇదొకటి, ఇవాళ అన్ని పేపర్లో కూడా దీన్ని బ్యాన్ ఐటమ్గా వేశారు. ప్రధానంగా ఈనాడు పేపర్లో బ్యాన్ ఐటమ్గా వేశారు. సరే, ఇలాంటి స్కాములు మొత్తంగా భారతీయ సిమెంట్స్ ఒక స్కామ్లో ఇరుక్కుందా, కేసు నమోదై విచారణ జరగబోతుందా చూద్దాం. థ్యాంక్ యూ.